రావడం జరిగింది. రంగం సందర్భంగా ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చారు. అలాగే వివిధ వేషధారణలో పోతురాజులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక పోతురాజు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బంచాలు పెట్టి ఉంటామా. ప్రతి సంవత్సరం వేస్తామా. ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. ఇష్టంతో వేస్తున్నామా. నా అమ్మవారి భక్తితోనే వేస్తున్నామా. నేను ఫస్ట్ ఇంటి దగ్గర వేస్తుండే 30 సంవత్సరాల నుంచి వేస్తున్నా. నేను ఫస్ట్ ఇంటి దగ్గర వేస్తుండే 15 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఛాన్స్ ఇచ్చున్నా. లేదు ఇక్కడనే వేస్తా. సికింద్రాబాద్ 1 అవర్ 2 అవర్ పడుతుంది. నేను లేబర్ పని చేస్తామా. రిక్షా నడిపిస్తా. రిక్షా లేబర్, సైకిల్. అమ్మవారు చాలా భక్తి అమ్మ. నాకు అమ్మ నాకు చాలా ఇష్టం అమ్మ. 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు 17. చాలా సపోర్ట్ చేస్తారమ్మా. మాకు 2 పాపలు 1 బాబు ఉన్నామా. 2 పాపల పెళ్ళి అయిపోయింది. లేదు తెలియదు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు జనరేషన్ ఎట్లుందమ్మా, చదువుకున్న వాళ్ళు అవగాహన వేస్తున్నారమ్మా. అది గురువుని కనుక్కొని వేయాలమ్మా. అది మంచి అయితే చెడు అవుతుంది తెలియదు. నాకంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు 30 ఇయర్స్ అవుతుందమ్మా దగ్గర. ఇప్పుడు కాలే అమ్మా, ఇప్పుడు ఇంతవరకు కాలేదు. అంతా చేశారమ్మా. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో అయితే ఇక్కడ బోనాల జాతర అయితే ఘనంగా జరుపుకుంది. అలాగే భవిష్యవాణి కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ జాతరలో కొంతమంది పోతురాజులు అయితే పాల్గొనడం జరిగింది. మరి వారిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకున్నారు. హలో అండి, మీ పేరేంటి? నా పేరు పుట్ట దేవరాజ్ పోతరాజ్. నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నామా. మా వంశ పారంపర్యంగా తాతల ముత్తాతల నుంచి మా నైన్నేళ్ల నుంచి ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో 14 సంవత్సరాల నుంచి పోతరాజు వేషధారణ చేస్తున్నా అమ్మా. మా తర్వాత నా తమ్ముని కొడుకున్నాడు, మా చెల్లె కొడుకున్నాడు, వాళ్ళు కూడా వేషధారణ చేస్తున్నారు. తరతరాలుగా వస్తుంది. నేను వేషధారణ ఏజెంట్ నుంచి చాలా నాకు సంతోషం ఉంది. ధాన్యాలతోటి ఆరోగ్యాలతోటి ధనలక్ష్మి కలకలలాడుతుందమ్మా. సంతోషంగా ఉన్నా నేను. నాకు ఏ జన్మంలో చేసుకున్న పుణ్యం ఇది. నేను పోతరాజు వేషధారణ చేస్తున్నా అంటే నేను చాలా సంతోషంగా ఉన్నా. మళ్ళీ జన్మంలో ఉంటే మళ్ళీ పోతరాజుగానే అమ్మవారు ఆశీర్వాదంతో పుట్టేయాలని కోరుకుంటున్నా. అమ్మా మాకు వేసుకోవడానికి 2 అవర్స్ టైం పడుతుంది. మేము వేసుకుంటాము, మా వాళ్ళు కూడా వేస్తారు. నాకు మా టీం ఉన్నది. మాకు మేము 6 వేషధారణ ఉంటాం. ఇక్కడ గుడి టెంపుల్ పోతరాజులో 6 ఉంటాం. ఈ 2 నెలలు మాకు తినడానికి టైం కూడా ఉండదు. మాకు పండుకోనికి నిద్ర రాదు. అట్లా అమ్మవారు అట్లా దింపుతుంది. మాకు అన్ని శక్తులు ఇస్తుంది. నేను తిరగని ఊరు లేదు, వెళ్ళని వాడలేదు. విజయవాడ కనకదుర్గమ్మ, గోల్కొండ వెళ్ళమ్మ, బల్కంపేట వెళ్ళమ్మ, రకరకాలు చెప్పాలంటే ఇక అది లేదు. అది అంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ టెంపుల్ పండుగలోకి అయితే ఫుల్ రద్దీ ఉంటుంది బాగా. పొద్దుననే వచ్చినామమ్మా. 3 గంటలకు లేచిన ఒక్క పొద్దుతో వేసాం మేము. మందు మాణిక్యాలు అవన్నీ ఉండయి. ఒక్క పొద్దు ఉంటాం. 41 రోజు దీక్షలు ఉంటాం మేము. ఆషాఢం వచ్చిందంటే శ్రావణం దాకా దీక్ష.
అయితే ఇక్కడికి చాలా మంది వచ్చి రావడం జరిగింది భక్తులు. అలాగే ఇక్కడ వివిధ వేషధారణలో ఇక్కడికి రావడం జరిగింది. వారితో కొంచెం మాట్లాడదాము. మీరు ఎప్పటి నుంచి వేషధారణ చేస్తూ ఉంటారండి? మేము 10 సంవత్సరాల నుంచి ఆడుతున్నాం. 10 సంవత్సరాల నుంచి వేషధారణ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తం 14 మంది ఉన్నాం. 14 మంది వేషధారణ చేస్తూ ఉంటారు. ఆ. అంటే ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి బోనాలప్పుడు వస్తాం. వేరే ఇంకా ఎక్కడైనా ఆడతాం. బోనాల్లో వేషధారణ వేయాలి అని ఎందుకు అనిపిస్తుంటుంది? మనకు రాసి పెట్టి ఉంది కళాకారుల్లో జాయిన్ అవ్వాలని జాయిన్ అయ్యాం అంతే. మీకు ఎలా అనిపిస్తుంది అంటే అమ్మవారి వేషాలు కట్టడం అనేది? అవునండి, మరి మనకే రాసి పెట్టి ఉండాలి కదా. కళాకారులు వృత్తి అంటే అందరికీ సాధ్యం కాదు అది. మాకు కళాకారుల వృత్తి అంటే వేరే వేరే కూడా ఉంటాయి. మీరు ముఖ్యంగా అమ్మవారి గెటప్ వేశారు కదా, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అదృష్టం మీకు దక్కింది కదా? అవును, మరి అందుకే అండి. మరి మాకు రాసి పెట్టి ఉందండి ఇక్కడ. అమ్మవారి వేషాలు వేయాలంటే మేము పుణ్యం చేసి ఎన్నో చేసి ఉంటాం. ఎంతమంది ఉన్నారు మీరు ఇప్పుడు? మేము 2, 3, 4, 6 ఉన్నాం. ఆరుగురు అమ్మవారి వేషాలు 6-7 వేషాలు ఉన్నాయి. 7 వేషాలు వేశారు. అమ్మవారు. ఏమేం వేషాలు వేశారు? 4 ఏమో అమ్మవారి వేషాలు వేసాం, 2 ఏమో సైడ్ కాంతారా చెట్లు వేసాం. మనం ఇప్పుడు ఉన్నాము ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో ఉన్నాము. ఇంకా మనతో పాటు ఉన్నారు దేవి ఉపాసకులు వేణుమాధవ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మంత్రవాది వేణుమాధవ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి. శుభం చెప్పండి. ఇక్కడ జరుగుతున్న ఉత్సవాల గురించి కాస్త మా ప్రజలకి చెప్పండి. గత 16 రోజులుగా జగన్మాత మహాకాళి అమ్మవారు పుట్టింటికి రావడం, పుట్టింటికి వచ్చినటువంటి ఈ జగన్మాత మొదటి 15 రోజులు కూడా గ్రామ సంచారం చేసి చాతగాని వాళ్ళని, వృద్ధులని, రోగ ఆర్తులని అందరినీ కూడా ఎంతో ప్రేమతో ఇంట్లో ఒక ఆడబిడ్డగా, గ్రామానికి ప్రధాన దేవతగా, మహాకాళిగా అమ్మవారు వీధి వీధిన అందరి ఇళ్ళకి వెళ్ళి అందరి చేత గోనాలు శాఖలు సమర్పింప చేసుకొని కేవలం ఈ పాయస నైవేద్యంతో అమ్మవారు సంతోషపడ్డం, శాఖలు సమర్పించినంత మాత్రాన ఈ యొక్క వ్యాధులు, ఇతరమైనటువంటి దోషాలు, శారీరకమైన దోషాలు ఏమీ లేకుండా అమ్మవారు అందరినీ కాపాడుతుంది. దానికి కృతజ్ఞతగా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క ఆషాఢ జాతరని అమ్మవారి సంతృప్తి కోసం చేస్తుంటారు. ఈ జాతర ఎందువల్ల వచ్చింది, ఎందుకు చేస్తున్నారు, ఈ జాతర 15 రోజులు చేయడంలో గల ఆంతర్యం ఏమిటి అంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డోలీగేరర్లందరూ ఏ విధంగా అయితే అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి స్థాపన చేసిన అమ్మవారి యొక్క పూజా విధానం ఏమిటి అని ఆనాడు వాళ్ళందరూ సాగర విధానంలో, అంటే కొంతవరకు గామాచార సంపన్నమైనటువంటి పూజా విధులతో ఈ యొక్క జగన్మాత మహాకాళి సంతృప్తి కొనడానికి ఆస్కారంగా, సంతృప్తి పడే విధంగా అమ్మవారికి పూజలు మొదలుపెట్టారు. ఆనాడు ఎలుగోతుల గలులు ఇవ్వడం, అలాగే మేకల గలులు ఇవ్వడం, ఆలయం అంతా కూడా రక్తసిక్తమై కాలు కడితే కాలు మునిగిపోయేంత విశేషంగా జగన్మాతకి రక్త గలులు ఇచ్చేవాడు. అయితే ఈ ఆర్య సమాజ్ వాళ్ళు వచ్చి గలుల నిషేధాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి అమ్మవారికి గలులే ఇవ్వరాదు, ఆ ఇచ్చినటువంటి వ్యక్తిని లేకపోతే శిక్షించవలను అనేటువంటి ఒక నిర్ణయం చేసుకొని దాన్ని మానిపించడం జరిగింది. అయితే ఆ అమ్మవారికి, మహాకాళి అమ్మవారికి తెలిసి తెలియని ఈ యొక్క ప్రక్రియలో చేసినటువంటి తక్కువ విధంగా ఈ రోజున ఏమవుతుంది, భవిష్యత్తు వాణిలో అమ్మవారు ఎప్పుడైతే
ఆవహించడం జరుగుతుందో, అమ్మా నీకు పూజలు బాగా జరిగినాయా అనడం కాకం. ఆవిడ మొట్టమొదటిగా కోరే విశేషం ఏంటంటే, నాకు రక్తాన్ని చూపించండి, 4 గాడ జంతువుని బలి ఇవ్వండి అని ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కోరుకుంటుంది. అదేవిధంగా ఈనాడు భవిష్యవాణిలో అడిగినటువంటి ప్రశ్నలకి అమ్మవారు ఎంతో సంతోషంగా, చాలా తనకి ఇష్టమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆత్మీయ భావనతో అమ్మవారు మాట్లాడడం జరిగింది. ఆలయంలో పూజలు సరిగ్గా చేయండి, నాకు బలులు ఇవ్వని కారణంగా నేను చిన్నగవుతున్నాను, సంతృప్తి కలగడం లేదు అని తెలియచేస్తూ, ఏ విధమైనటువంటి కోపం వచ్చినా, ఎప్పుడు కోపం వచ్చినా ప్రాణహాని చేయకుండా మిమ్మల్ని అందరినీ ఒక తల్లిగా కాపాడేటువంటి బాధ్యత నాది కాబట్టి అమ్మవారిగా నేను మిమ్మల్ని కాపాడుతాను. అయితే నాకు కూడా సంతృప్తికరమైనటువంటి విషయాలన్నింటినీ మీరు చేయాలి అని జగన్మాత ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారు నూతన విగ్రహ ప్రతిష్ట ఆలయంలో ఖచ్చితంగా చేయాలని ఒక ఆర్డర్ లాంటి చక్కటి విషయాన్ని జారీ చేయడం, అందరికీ ఒక హెచ్చరిక చేయడం జరిగింది. నాకు చేస్తాను అని ఆపేసినటువంటి ప్రతిష్టని చేయండి, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారో వాళ్ళకి తగిన విధంగా నేను శాస్తి చేస్తాను, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది అని చెప్తూ, అమ్మవారు భక్తజనులందరినీ ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా వచ్చినటువంటి ఈ భక్తజనావళిని అందరినీ నేను వెంట ఉండి తప్పకుండా కాపాడుతానని తెలియచేస్తూ, కేవలం ఆవిడకి కావలసినటువంటి ఆహారాన్ని మాత్రం నివేదన చేయమని అడిగింది. అయితే 15 రోజులు కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు జరిగిన నిన్నటి తెల్లవారుజామున ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతూ 4 గంటల సమయంలో అమ్మవారికి జరిగేటువంటి విశేష పూజలన్నీ రాత్రి 1:30కి మొదలై అభిషేకాదులతో అలంకారంతో పాటు అమ్మవారికి కాళీ నవాగరణ పూజ జరగడం, గిందు తరపున సంతుష్ట కాబట్టి అమ్మవారికి గిందుగుతో పూజ చేయడం, ఇది నేను చెప్పినటువంటి మాట అందరూ తెలుసుకోవాల్సినటువంటి మాట కాదు. విజ్ఞానవంతులు, దానికి సంబంధించిన వాళ్ళు, దానిలో పూజా విధులను చేసే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ బిందు తర్పణ సంతుష్ట అనేటువంటి ఒక పూజా విధానంలో ఆవిడకి అన్నీ సమర్పించడం, అది పూజ పూర్తయిన తరువాత అమ్మవారికి మహామంగళహారతి గురాంగులందరి సమక్షంలో దేదీప్యమానంగా కన్నుల కండువగా ఆ విశేషమైనటువంటి మంగళహారతిని ఇవ్వడం జరిగింది. 9 సార్లు పరిక్రమణ చేసి తిక్కుతూ చేసేటువంటి ఒక హారతే ఈ పూజా విశేషంలో విశిష్టత. దాన్ని కూడా చేస్తూ ఈ యొక్క అద్భుతమైనటువంటి పూజని సరైనటువంటి సమయంలో అందరి సమక్షంలో నగర పెద్దలందరూ, ఈ ప్రాంతంలోని పెద్దలందరూ, ముత్తైదువులు అందరూ ఆనందపడుతుండగా అమ్మవారికి చక్కటి మహామంగళహారతి అమ్మవారు సంతృష్టపడేటువంటి విధానంగా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం, అమ్మవారు సంతోషించినటువంటి సంతోషాన్ని కూడా తెలియడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.